హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక XUV 500 W8 2012 డిసెంబర్ 2013 రిజిస్ట్రేషన్. ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్లకు అయితే నేను ఎన్ఓసి ఇది మన ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడే వచ్చిన వెహికల్ అండి. సీసీ ఇస్తే సరిపోతుంది. ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా ఈ వెహికల్ పనికొస్తుందండి. చిన్న ఒక సీసీతోనే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వెహికల్ని. ఎటువంటి ట్యాక్స్ కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెహికల్ వచ్చేసి 90,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డు తిరిగింది. నాన్ యాక్సిడెంటల్, నాన్ వాటర్ లాగ్డ్, ఎక్కడ కూడా చిన్న డెంట్లు కానీ పెయింట్లు కానీ లేకుండా ఫస్ట్ ఓనర్ వెహికల్, ఒక పోలీస్ ఆఫీసర్ వెహికల్. మా ఫ్రెండే, తెలిసిన ఫ్రెండ్ ఆఫీసర్ అండి తనదే ఈ వెహికల్ వచ్చేసి. ఎవరైనా కావాలి అని అనుకుంటే కాంటాక్ట్ చేయండి. మీకు మంచి ధరలోనైతే మీకు ఈ వెహికల్ ఇప్పిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈ వెహికల్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తాను. చూడొచ్చండి, వెహికల్ XUV 500 AP09CT5599 వెహికల్ ఫ్యాన్సీ నెంబర్. మనకు పిన్ టు పిన్ ఒరిజినల్గా ఉంది. ఏ ఒక పార్ట్ కూడా చేంజ్ కాలేదు, రీప్లేస్ కాలేదు, రీపెయింట్ కాలేదు. క్రోమ్ యాక్సెసరీస్ ఈ విధంగా ఎక్స్ట్రా యాక్సెసరీస్ మొత్తం వేయించుకున్నాయండి. గ్లాసెస్కి కూలింగ్ కవర్స్. వెహికల్ అయితే చాలా చక్కగా అద్భుతంగా ఉంది. ఫ్రంట్ బంపర్ గార్డ్స్ అండ్ రియర్ బంపర్ గార్డ్స్. బండిలో మనకు రియర్ డిఫాగర్, రియర్ వైపర్, సేఫ్టీ పరంగా ABS, EBD 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. అలాయ్ వీల్స్ 4 సీల్ టైర్స్ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క డోర్ అనేది ఒరిజినల్గా ఉంది. క్రోమ్ యాక్సెసరీస్ వేయించింది. మా ఫ్రెండ్ ఇప్పుడు దిగేటప్పుడు డోర్ అయితే పూర్తిగా వేయలేదండి. ఈ విధంగా మనకు ప్రతి ఒక్కటి ఒరిజినల్గానే ఉంది. అలాయ్ వీల్స్, లైట్స్, DRLs 2, మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, నార్మల్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇండికేటర్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది టైప్ 2 వెహికల్ అండి. XUV 500లో టైప్ 2. టైప్ 1 వచ్చేసి వేరే విధంగా ఉంటుంది. టైప్ 2 వచ్చేసి మనకు దీంట్లో లేటెస్ట్ షేప్ అయితే మనకు టైప్ 3 కిందికి అయితే రావడం జరుగుతుంది. వెహికల్ ఫెండర్స్ అని ఒరిజినల్గా ఉన్నాయండి. చూడొచ్చు, ఫెండర్ W8 లోగో విత్ బ్లాక్ ఫినిష్తోని బీడింగ్తోనైతే రావడం జరుగుతూ ఉందండి. టైర్స్ మనకు ఆల్మోస్ట్ 90%, 95% అయితే ఉన్నాయండి. సస్పెన్షన్స్లో ఉండేటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదు, వైబ్రేషన్ లేదు. చాలా చక్కగా ఉంది. పిన్ టు పిన్ అయితే మీకు క్లియర్గా చూపించడం అయితే జరుగుతూ ఉందండి. లోవర్ ఆర్మ్స్, బాల్ జాయింట్లు, లింక్ రాడ్లు, డిస్క్ బ్రేక్లు అన్నీ కొత్త ఏపిచ్చేసి అయితే ఉన్నాయండి. రీసెంట్గా బండి సర్వీస్ అయితే చేపించడం జరిగింది. ఎక్కడ కూడా మనకు రస్ట్ లాంటి ఇష్యూస్ అయితే లేదు. మహీంద్రా వెహికల్స్లో మీకు తెలిసిందే, రస్ట్ అనేది కొద్దిగా స్టార్ట్ అయితే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అనేది. మీకు ఏదైతే ORVMs క్రోమ్తోని బీడింగ్ ఉంది అండ్ విత్ సైడ్ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. చూడొచ్చు, ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. ఎండ వేడి అతి తీవ్రంగా ఉంది. చాలా చక్కగా ఉందండి. 1,16,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగింది వెహికల్. సేఫ్టీ పరంగా మనకు 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కప్ హోల్డర్స్, గ్లాస్ హోల్డర్స్, ఆర్మ్ రెస్ట్లు, రియర్, ఫ్రంట్, ఈ విధంగా ప్రతి ఒక్క ఆర్మ్ రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. అంబియంట్ లైట్స్. సేఫ్టీ పరంగా మనకు ప్రతి ఒక్క ఫ్యూచర్ క్రూజ్ కంట్రోలర్, స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్. వెహికల్లో లేని ఫ్యూచర్ అంటూ ఉండదండి. మీరు ప్రతి ఒక్కటి అయితే మనకు ఇంటీరియర్ లుక్ అయితే మీకు ఒకసారి చూపిస్తానండి. లెదర్ సీట్ కవర్స్, 7 సీటర్ వెహికల్. మనకు కూర్చున్న వాళ్ళందరికీ కంఫర్ట్ ఉంటుంది, అందరికీ సేఫ్టీ ఉంటుంది. 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి కూర్చున్న ప్రతి ఒక్కరు సేఫేనండి. 100% సేఫ్టీ వెహికల్ అండ్ కంఫర్ట్ వెహికల్. మైలేజ్ కొంచెం తక్కువ అయినా కానీ మనకు మెయింటెనెన్స్ కూడా మినిమంగానే ఉంటుంది. అంత పెద్ద భయంకరంగానైతే ఏముండదు. మాన్యువల్ డీజిల్ వెహికల్. 4 పవర్ విండోస్, గ్లాస్ లాక్, అన్లాక్, ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్, ఈ విధంగా ప్రతి ఒక్క ఆప్షన్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది. రైట్, లెఫ్ట్ డోర్ ఎడ్జెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. ప్రతి ఒక్క డోరు, ప్రతి ఒక్క పిల్లర్, ప్రతి ఒక్క పంచ్ అనేది మనకు ఎక్సలెంట్గా ఉంది. చైల్డ్ లాక్స్ అన్ని వర్క్ చేస్తూ ఉన్నాయి. 4 డోర్స్, 4 పవర్ విండోస్ అయితే వర్క్ చేయడం జరుగుతూ ఉంది. రియర్ డిఫాగర్, రియర్ వైపర్, రూఫ్లలో లైట్స్, అంబియంట్ లైట్స్, ఈ విధంగా మనకు లేని ఫ్యూచర్ అంటూ లేకుండా ఉంటుందండి. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా మనకు ఎంత 6 feet, 6.5 feet ఉన్నా కానీ హ్యాపీగా కంఫర్ట్గానే అయితే కూర్చోవచ్చు. డోర్స్, 4 డోర్స్ అండ్ డిక్కీ, బానెట్, పంచెస్, 4 డోర్లకు 4 పంచెస్, మతలబ్ అన్నీ ప్రతి ఒక్కటి క్లియర్గా ఉన్నాయండి. AC వెంట్స్, రియర్ AC వెంట్స్ చూసుకోవచ్చు. మనకు 7 సీటర్ వెహికల్ కాబట్టి వెనకాల 2, మధ్యలో 3, ముంగట 2, ఈ విధంగానైతే మనకు సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది.
డిక్కీలో చూసుకోవచ్చు. డిక్కీ కూడా మనకు ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు. మన కింద స్పేర్ టైర్ అయితే కింద రావడం అయితే జరుగుతుంది, చూడొచ్చండి. ఎక్కడ కూడా కింద మనకు డ్యామేజెస్ అయితే లేవు. రియర్ బంపర్ గార్డు అండ్ ఫ్రంట్ బంపర్ గార్డు, బానెట్, మనకు డిక్కీ చూసుకోవచ్చండి. డిక్కీ కూడా ఒరిజినల్గానే ఉంది. డిక్కీలో మనకి ఎక్కడ కూడా డ్యామేజెస్ అయితే లేవు, చాలా నీట్గా ఉంది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఫ్యాన్సీ నెంబర్ అండి 5599. మీకు మళ్ళొకసారి చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇది ఒక పోలీస్ ఆఫీసర్ వెహికల్. గ్లాస్ పైన రియర్ డిపాగర్, రియర్ వైపర్, వాటర్ వాష్ అండ్ స్పాయిలర్కు బ్రేక్ లైట్, ఈ విధంగా మనకు లైటింగ్ అనేది మంచి యూనిక్ లుక్ తోటి అయితే రావడం జరుగుతుంది. మహీంద్రా లోగో, XV500 లోగో, W8 లోగో. ఇక్కడైతే మనకు ఫ్యూయల్ లిడ్, డోర్ ఎడ్జెస్, ఎడ్జ్ టు ఎడ్జ్ అనేది మనకు ఒరిజినల్గా ఉంది. పంచెస్ అన్నీ ఒరిజినల్గానే ఉన్నాయండి. మనం ప్రతి ఒక్క పంచ్ అయితే చెక్ చేయడం జరిగింది. మీరు వచ్చినా కానీ నేను ఏదైతే చెప్పినో అదే ఉంటుంది. 100% మీ అందరికీ తెలిసిన విషయమే. మనం మాట మార్చే ధోరణిలో అయితే ఎప్పుడు ఉండమండి. నేను ఏదైతే చెప్తానో అదే 100% మీకు ఉంటుందన్న విషయం మీకు తెలుసు. ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంటల్, నాన్ రస్టెడ్, నాన్ వాటర్ లాగ్డ్, నాన్ యాక్సిడెంటల్ అండి. క్లియర్గా క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి మీకు చూపిస్తానే ఉన్నాను. ఫోన్ ఎండ వేడికి ఫోన్ తట్టుకోలేకపోతూ ఉందండి. దాని కొరకే ఇంజన్ ఏసీ ఆన్ చేసి మరి మనమైతే ఇంత ఎండలో వీడియో అయితే తీయడం అయితే జరుగుతూ ఉంది. మీరు టచ్ స్క్రీన్ అయితే చూసుకోవచ్చు. సారీ, కొంచెం ఫోన్ అనేది తిరిగింది. ఈ విధంగానైతే మనకు రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కటి సేఫ్టీ పరంగానైతే మనకు వెహికల్లో ఆమ్రెస్ట్లు, సీట్స్, వెంటిలేటెడ్, ఈ విధంగా మనకు ప్రతి ఒక్కటి గ్లౌ బాక్సుల దగ్గర నుండి అన్ని ఫీచర్స్ అయితే రావడం జరుగుతుందండి. పైన కూడా మనకు గ్లౌ బాక్సెస్ అని, ఏసీ వెంట్స్, లాక్స్, అన్లాక్స్, సేఫ్టీ పరంగా మనకు అన్ని విధాలుగా సేఫ్టీ ఉన్న వెహికల్ ఇది. మహీంద్రా వెహికల్ అంటేనే మనకు ఒక ప్రీమియం లుక్ అండ్ కంఫర్ట్ని ఇచ్చే వెహికల్. మీరు ఇంజన్ అయితే ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇంజన్ అయితే చూసుకోవచ్చండి. అప్రాన్స్ మనకు చాసిస్ నెంబర్ అనేవి ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉన్నాయి. ఎక్కడ కూడా చాసిస్ నెంబర్ అయితే మనకు మిస్ కాలేదు. అప్రాన్లు ఒక్క నిమిషం అండి. హలో, అవునండి, నేను ఒక వీడియో చేస్తున్నా. ఒక 10 minutesలో మీకు రిటర్న్ కాల్ చేస్తానండి. ఒక 10 డీజిల్ మీకు 10 minutesలో కాల్ చేస్తాను. నేను రిటర్న్ కాల్ చేస్తాను వీడియో అయిపోయింది. మనకి ఈ విధంగా అప్రాన్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా చూడొచ్చండి. అప్రాన్ లెగ్స్, బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి, బానెట్లలో మనకు ఒరిజినల్ అనేది ముఖ్యమండి. ఎక్కడ ఆయిల్ లీకేజెస్ లేకుండా, బండి బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషర్ లేకుండా ఉండడం అనేది మనకు ముఖ్యమండి. మీరు ఎంత తిరిగారు అనేది కాదు, 4 లక్షలు 5 లక్షలు తిరిగినా కానీ వెహికల్ బ్యాక్ కంప్రెషర్ లేకుండా ఉండి, మనకు మహీంద్రా వెహికల్స్ అనేవి బ్యాక్ కంప్రెషర్ లిటిల్ బిట్ వస్తూ ఉంటుంది. అది మైండ్ చేయొద్దు. ఎందుకు అని అంటే పెద్ద ఇంజన్స్ కాబట్టి మీకు లిటిల్ బిట్ బ్యాక్ కంప్రెషర్ అయితే ఉంటుంది. క్లోజ్ అయినా వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మళ్ళొకసారి చెప్తానండి. XV500 2012 డిసెంబర్ మ్యానుఫ్యాక్చర్, 13 రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ దండి. సింగిల్ హ్యాండ్లో వాడుకున్నారు. 1,15,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డు తిరిగింది. ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంటల్, నాన్ వాటర్ లాగ్డ్, ఏ ఒక్క పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు, రీపెయింట్ కాలేదు. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్, అండర్ బాడీలో ఎక్కడ రస్ట్ లేదు, డ్యామేజ్ లేదు. వెహికల్లో ఎక్కడ కూడా మనకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవండి. ఇంజన్ పరంగా ఎక్సలెంట్గా ఉంది, సాలిడ్గా ఉంది. 4 మనకు టైర్స్ 90% ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. కస్టమర్ అయితే 5 లక్షలు అయితే ఆస్కింగ్ చేస్తూ ఉన్నాడు. ఆన్ టేబుల్ మనకు 4 లక్షలకి ఇవ్వచ్చు. మీరు డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ని కలిపేసి అయితే నేను మాట్లాడిస్తానండి. డైరెక్ట్ కస్టమర్ దగ్గర కూర్చోబెడతాను, మీరే మాట్లాడండి. మన కమిషన్స్ అనేవి వేరే ఉంటాయి. మన కమిషన్స్ మాత్రమే మీరు ఇవ్వండి, మిగిలిందంతా డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ కూర్చోబెట్టి మాట్లాడిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. జై హింద్.